3,26,00,000 పశువులు కలిగినటువంటి మన రాష్ట్రంలో 54-55 లక్షలకు టీకాలు వేయడం ఒకటే కాకుండా ఇదివరకు 20 లక్షల టీకాలు వేయించిన సందర్భాన ఇప్పుడు మేము వేయడం జరిగింది. గతంలో మర్చిపోయి ఉంటాయి, వాళ్ళకి పట్టేది లేకుండే. వ్యవసాయం అంటే ఏంది, పాడి పరిశ్రమ అంటే ఏంది, బీద బడుగు బలహీన వర్గాలు ఏంది, వాళ్ళ అభ్యున్నతి ఏంది, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏంటివి, వాళ్ళు ఎట్లా బతికించుకోవాలా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ అంశం మీదైతే తెలంగాణ ఉవ్వెత్తున ఉద్యమం లేచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద వచ్చినటువంటి ఈ ఉద్యమంలో నీళ్లు లేకపోయా, నిధులు లేకపోయా, అట్ సేమ్ టైం మనకు రావాల్సినటువంటి ఉద్యోగాలు రాకపోయా. ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఇంకా మిగతా డీటెయిల్స్ అంతా పోకుండా ఈ కాళేశ్వరం గురించి, అది కుంగిపోయిన పద్ధతుల గురించి ఏమైంది ప్రతి యువకునికి తెలుసు. ఈరోజు ఆ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన మన రాష్ట్రంలో ఆ సమైక్యాంధ్రం ఉన్నప్పుడు కూడా 60,000 కోట్ల అప్పు మాత్రమే ఉండింది ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి, నడపడానికి. ఒక 10 సంవత్సరాలనే విధ్వంసంగా మారి 700 కోట్ల అప్పులు చేసి ప్రతి ఒక్కడు అప్పు చేయనోడు, తెలిసినోడు, తెలియడు అందరి మీద ఒకరొకరి మీద 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల అప్పు భారం మోపి ఈరోజు ఏ పని చేద్దామన్నా కూడా అప్పుకు వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎంత వడ్డీ కడుతున్నాం కూడా డీటెయిల్ గా యావత్ ప్రజానికం అంతా తెలుసుకునే విధంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలియాల, మొబ్బులో ఉండదు ఎప్పుడు కూడా. మనం తెలిసినప్పుడు ఖచ్చితంగా దాని ప్రకారంగా ఆలోచన చేస్తామనేటువంటి ఆలోచనతో ముందు చెప్తా ఉన్నాం. కాబట్టి ఆ విషయాన్ని అన్ని ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వెళ్తున్నప్పుడు ఆయన చూసినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలన్నింటినీ కూడా ఏకం చేసి ముందుకు తీసుకొచ్చి ఒక రిజర్వేషన్ ప్రక్రియ ఏర్పాటు ద్వారా మాత్రమే వీరికి అందరికీ కూడా న్యాయం చేయగలుగుతామనే ఆలోచన విధానంతో తీసుకున్న నిర్ణయమే జిస్కి జితనీ ఆబాదీ హై ఉస్కు ఉతనా హిస్సేదారీ మిల్నా చాహియే. ఈ రాష్ట్రంలో కులగణన చేసి ఆ కులగణన ద్వారా ఏ కార్యక్రమం తీసుకుంటామో ఆ కార్యక్రమంలో వాళ్ళకు విద్య ఉద్యోగాల్లో ఆర్థికంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా ఒక అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఎవరు కూడా ఆ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. ఎవరు శంకిస్తున్నారు, శంకించే ప్రయత్నం చేస్తున్నారంటే గతంలో తాముండి చేయలేదు కదా, 10 సంవత్సరాల వీళ్ళు చేస్తా ఉన్నారు, ఈ క్రీడంతా వాళ్ళకి పోతా ఉంది, మరి రాకుండా అండాలంటే ఏదో ఒక అభియోగం వేద్దామని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది పార్టీ స్టాండ్ గా కట్టుబడి ఉండి నిలబడేటువంటి సందర్భాన్ని మీ అందరూ చూశారు. కాబట్టి మీ అందరితో తెలియజేస్తా ఉన్నాం, ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాలు ఉన్న పేదలందరూ కూడా పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు సెక్రటరీకి ఎంతో మంది వెళ్ళగలుగుతున్నాం, గతంలో సాధ్యమయ్యేదా? ఈరోజు మంత్రుల్ని ఈజీగా కలవగలుగుతున్నాం, అప్పుడు సాధ్యమయ్యేదా? ముఖ్యమంత్రి గారిని మా ఎమ్మెల్యే గారు సత్యనారాయణ దాదాపు 20 సార్లు కలిసింటాడు మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం. గతంలో సాధ్యమైందా? కమ్సే కమ్ గతంలో మంత్రులకైనా సాధ్యమైందా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఇది ఓన్లీ మరి ఏ అదృష్టం కలిసి వచ్చిందో అందరం కూడా గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా తమ నియోజకవర్గంలో తమ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా నియోజకవర్గానికి మేము ఈ పని చేయాలనే కసితో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గెలిచారు. చాలా అదృష్టం. ఈ విధంగా ఉంటే తప్ప మిగతాది ముందుకు పోయే పరిస్థితి ఉండదు. అవినీతి లేకుండా, అక్రమాలు లేకుండా, మత్స్య కార్మికునికి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ఈరోజు పిల్లలు పెంచుకొని వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వాన్ని ఫుల్ సబ్సిడీతో ఈరోజు అన్ని కుంటలలో, చెరువులలో చేప పిల్లలను మరి పోయడమే కాకుండా ఈరోజు ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పు చేసినా ఈరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని ఈరోజు 8 లక్షల వేల కోట్లు ఈరోజు అప్పులు చేసి ఏదైతే ఇబ్బంది పెట్టినా తెలంగాణ ఇచ్చిన తల్లి తుక్కుగూడలో శ్రీమతి సోనియా గాంధీ చెప్పిన మాట ప్రకారంగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి నెలకు 400 కోట్లు